కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. కాస్త పట్టమ్మా. బట్టలు ఉతకడం, అంట్లు కడగడం, చివరికి కాళ్ళు కూడా పట్టిస్తోంది డాడీ. నువ్వు భార్గవి చేత పనులు చేయించావా? ఆ, చేయించాను. చేస్తే తప్పేంటి? ఆఫీసులో కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, రేపటికల్లా ఫినిష్ చెయ్యాలి. నువ్వుంటే తొందరగా అయిపోతుంది. రేపు ఆఫీస్లో నిజంగా పనుందా? లేకపోతే నాతో ఈ టైంలో మాట్లాడటానికి ఆఫీస్ పని ఒక వంక మాత్రమేనా? ఒకవైపు చూస్తే నీ ప్రాబ్లం, ఇప్పుడు ఎలా? నా గురించి ఏం ఆలోచించొద్దు. ముందు మీరు క్షేమంగా ఉండాలి. హైదరాబాద్ బాగుంటుందనిపిస్తే అక్కడికే వెళ్దాం. ఇంట్రెస్టింగ్. మీరు ఇంతగా చెప్తుంటే వెంటనే మీ అక్కని కలవాలనిపిస్తోంది. అలాగే ఎల్లుండి కల్లా పంపించేస్తాను. ఓకే, బాయ్. సార్ సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. ఓ మీరా? ఏంటో చెప్పండి. గాయత్రి వాళ్ళ చెల్లి ఇప్పుడే కలిసింది సార్. మీ ఫోన్ నెంబర్ కూడా అడిగింది. గాయత్రి వాళ్ళ చెల్లెలా? ఏది? ఎక్కడ? 1 minute సార్. తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చింది. మీతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలంట. కాల్ చేస్తాను. హలో, నేను బయట ఉన్నాను, చెప్పండి. ఓకే ఓకే, వచ్చేస్తున్నాను. అలాగే, ఇప్పుడే జస్ట్ 10 minutesలో ఉంటాను. ఇల్లేలా ఉంది గాయత్రి? చాలా బాగుందండి. నా కోసం బాగుందని చెప్తున్నావు కదా. నువ్వు ఎలాంటి ఇంట్లో పెరిగావు? నిన్ను తీసుకొచ్చి ఈ చిన్న ఇంట్లో పెట్టాను, కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఇంతకంటే ఎక్కువ చేయలేను గాయత్రి. మీరు అనవసరంగా బాధపడుతున్నారండి. నాకు మీతో ఉండడం ముఖ్యం, కానీ ఉండే ఇల్లు ముఖ్యం కాదు. భర్త మాట కోసం సీతమ్మ అనుభవించిన కష్టాల కంటే నేనేమీ ఎక్కువ పట్టలేదు కదండి. చాలు గాయత్రి, ఈ ఒక్క మాట చాలు. నీలా అర్థం చేసుకునే భార్య దొరకడం నిజంగా నా అదృష్టం. ఒకరికొకరం దొరకడమే మనిద్దరి అదృష్టం. కానీ మనకున్న సమస్యలన్నీ తీరితేనే మన అదృష్టం బాగున్నట్టు. హైదరాబాద్ వచ్చేసాంగా, ఇక మన సమస్యలన్నీ తీరిపోయినట్టే. నువ్వు ఇంకేం టెన్షన్స్ పెట్టుకోకు. నువ్వు స్నానం చేసి రెడీ అవ్వు. ఈ పూటకి నేను బయట నుంచి భోజనం తీసుకొస్తాను.
భగవంతుడా, చిన్నప్పటి నుంచి నా వాళ్ళందరినీ చల్లగా చూడమని నేను కోరుకున్నాను. నా కోరికలో ఏం లోపం ఉందో ఏమో నువ్వు తీర్చలేదు. కనీసం అక్క, అమ్మ, నాన్నల ఆత్మలు శాంతించాలంటే అక్కని మోసం చేసిన వాడి మీద పగ తీర్చుకోవాలి. వాడి ఆచూకి దొరకడానికి ఒక చిన్న సహాయం చేయి చాలు. నిన్నింకేమీ అడగను. నన్నెందుకు పుట్టించావు భగవంతుడా? అందర్నీ బాధ పెట్టమని నన్ను పుట్టించావా? లేకపోతే అందరి చేత తిట్లు తినమని నన్ను శపించావా? నా వల్ల ఎవ్వరికీ సంతోషం లేదు. అమ్మా నాన్నల్ని ఎలాగో తీసుకెళ్ళిపోయావు. ఇక నాకు మిగిలింది నా భర్త, నా చెల్లెలు. ఒకే ఊళ్ళో ఉన్న చెల్లెల్ని కలవలేను. ఇప్పుడున్న సమస్యలకి మేమిద్దరం ఒకే చోట ఉన్నా భర్తతో సంతోషంగా ఉండలేకపోతున్నాను. నాకు ఈ కష్టాల నుంచి విముక్తి కలిగించు స్వామి. కావ్య, దీపా, నువ్వా? రారా కూర్చో. ఇన్నాళ్ళు ఏమైపోయావే? ఒక్క ఫోన్ కూడా చేయలేదు. మా మావయ్య గారి ఇంటికి వెళ్ళేలేవే. నాకు పెళ్లి కుదిరింది, చెప్పడానికి వచ్చాను. నిజంగానా? కంగ్రాట్స్. ఇంతకీ పెళ్లి కొడుకు ఏం చేస్తుంటాడు? సాఫ్ట్వేర్ ఇంజనీర్, అమెరికాలో సెటిల్ అయ్యారు. ఇంతకీ నీ పెళ్లి చూపులు ఎంతవరకు వచ్చాయి? అవి అలా సాగుతూనే ఉన్నాయి. ఎన్నో సంబంధాలు వస్తున్నాయి, ఎవరూ నచ్చట్లేదు. నా గురించి ఎందుకు గాని ఇంకేంటే? తీసుకోమ్మా. థ్యాంక్స్ వదినా. మీరు నా పెళ్లికి తప్పకుండా రావాలి వదినా. తప్పకుండా వస్తానమ్మా.
మన క్లాస్మేట్స్లో నువ్వు ఒక్కదానివే మిగిలావు. నీకు కూడా పెళ్ళైపోతే మన మొగుళ్ళతో చక్కగా గెట్ టుగెదర్ పెట్టుకోవచ్చు. నువ్వు కూడా తొందరగా పెళ్లి చేసుకోవే. టైం అవుతుంది, చాలా కార్డ్స్ పంచాలి. వస్తాను, బాయ్. బాగున్నావమ్మా? బావున్నానన్నయ్య. నాకు పెళ్లి కుదిరింది, చెప్దామని వచ్చాను. కావ్యాన్ని తీసుకుని మీరు పెళ్లికి తప్పకుండా రావాలన్నయ్య. తప్పకుండా వస్తామమ్మా. ఇంకో విషయం అన్నయ్య, కావ్యాన్ని పెళ్లి గురించి అడిగితే తనకే సంబంధం నచ్చట్లేదని చెప్పింది. కాని తన మొహంలో ఇంతవరకు పెళ్లి కాలేదన్న బాధే కనిపించింది. తనకు మంచి సంబంధం చూసి తొందరగా పెళ్లి చేసేయండి అన్నయ్య. వస్తాను. వదినా, కావ్యది? మేడ మీద ఉంది. కావ్య పెళ్లి గురించి ఏం చేయాలో అర్థం కావట్లేదు. తన ఫ్రెండ్స్ పెళ్లిళ్ళన్నీ అయిపోతున్నాయి. తనకు కావట్లేదని తను ఎంత బాధపడుతుందో. మనమేం చేయగలం? ఎన్నో సంబంధాలు తెస్తున్నాం, ఎవ్వరికీ నచ్చట్లేదు. మీ పిన్నిగారు అబ్బాయి ఎవరో ఉన్నారట, వాళ్లతో ఒకసారి మాట్లాడరా వదినా? ఇదివరకే మాట్లాడాను, కానీ అందరూ చెప్పిన మాటే వాళ్ళు చెప్తున్నారు. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే అసలు మన కావ్యకి పెళ్లి చేయగలమా అనిపిస్తోంది. ఏదో ఒకటి చేయాలి వదినా. కావ్యని తొందరగా పెళ్లి కూతురుని చేయాలి. తన మొహంలో సంతోషాన్ని చూడాలి. తాళమేసి ఎక్కడికి వెళ్ళింది? చెల్లెలు గుర్తొచ్చి బాబాయ్ ఇంటికి అని వెళ్ళిందా? వెళ్ళినా బావును, సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఎంతసేపు అయిందండి మీరొచ్చి? వెళ్ళిన పని ఏమైంది? జాబ్ ఏదైనా దొరికిందా? అంత తొందరగా దొరికితే ఆ జాబ్ ఎందుకు అవుతుంది? మళ్ళీ రమ్మన్నారు. అవును, నువ్వెక్కడికి వెళ్ళావు? గుడికెళ్ళానండి. వచ్చేసరికి తాళం వేస్తుంటే నువ్వు మీ బాబాయ్ గారింటికి వెళ్ళావేమో అనుకున్నాను. అదే, ఈ ఊళ్ళో మీ బాబాయ్ గారు తప్పిస్తే ఇంకెవరూ తెలిసిన వాళ్ళు లేరు కదా, అందుకే అలా అనుకున్నాను. అలా ఎలా అనుకున్నారండి? నేను చేసిన చిన్న పొరపాటు ఎంత అనర్థానికి దారి తీసిందో మీకు తెలుసు. చివరికి మా ఊళ్ళో వాళ్ళు కూడా నన్నెంతగా అసహించుకున్నారు మీరు ప్రత్యక్షంగా చూశారు. ఇక మా బాబాయ్ నన్ను చూస్తే ఎంతగా ఆవేశపడతారో తలుచుకుంటేనే భయం వేస్తోందండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నా వాళ్ళెవరికి నా మొహం చూపించే ధైర్యం నాకు లేదు. ధైర్యం లేకపోవచ్చు, కానీ చెల్లెలంటే బోల్డంత ప్రేమ ఉందిగా. చూడు గాయత్రి, నువ్వు కనపడితే మీ వాళ్ళు నిన్నెక్కడ తిడతారో అని భయపడుతున్నావు. కానీ అన్నయ్య వదిన ఎలాగూ చనిపోయారు, కనీసం గాయత్రి అయినా మిగులుంటే బావున్నని మీ బాబాయ్ అనుకుంటూ ఉండొచ్చుగా. పోయిన అమ్మా నాన్న ఎలాగూ తిరిగిరారు, కనీసం నువ్వు కనిపిస్తే అమ్మా నాన్న లేని లోటు తీర్చుకోవడానికి
అక్క తిరిగి వచ్చిందని చెల్లెలు సంతోషిస్తుందిగా. లేదండి, వాళ్ళకి ఇంకా నా మీద అభిమానం మిగిలిందన్న నమ్మకం నాకు లేదు. అని నువ్వు అనుకుంటే సరిపోదు గాయత్రి. ఇప్పుడు మీ బాబాయ్ చెల్లెడి దృష్టిలో నువ్వు చనిపోయావు. ఈ టైంలో కనుక నువ్వు వాళ్ళకి కనిపిస్తే నువ్వు బతుకున్నందుకు సంతోషిస్తారే గాని నీ వల్ల మీ అమ్మా నాన్న వాళ్ళు చనిపోయారన్న సంగతి ఎవ్వరూ ఆలోచించరు. మీరెన్నైనా చెప్పండి, వాళ్ళకు మాత్రం నేను నా మొహం చూపించలేను. ఇంత తొందరగా నువ్వు ఒప్పుకుంటే ఆ కర్మెందుకు ఇలా తగులడుద్ది. సరే గాయత్రి, నేను మీ వాళ్ళని కలవమని బలవంతం చేయడం లేదు. కాకపోతే సడన్గా మీ వాళ్ళకి నువ్వు ఎక్కడైనా ఎదురుపడితే పరిస్థితి ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. అఫ్కోర్స్ ఇంత పెద్ద సిటీలో వాళ్ళెక్కడో మనమెక్కడో ఇద్దరూ ఎదురుపడే ఛాన్సే లేదనుకో. కానీ రాసిపెట్టుంటే ఏమైనా జరగవచ్చుగా. అదే జరిగితే ఆ టైంలో ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదండి. గాయత్రి, మనం దేని గురించి భయపడతామో అది ముందే చేసేస్తే ఆ తర్వాత దేనికి భయపడాల్సిన అవసరం ఉండదు. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ఒక్కసారి ధైర్యం తెచ్చుకుని మీ వాళ్ళని కలువు. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ముఖ్యంగా నువ్వు ఇంట్లో కూర్చొని బాధపడ్డం మానేస్తావు. సరిగ్గా ఆలోచించు. నేను చెప్పింది కరెక్టో కాదో నీకే తెలుస్తుంది. అలాగే. మేనేజర్ గారు, అకౌంట్ సంగతి ఏమైంది? అకౌంట్స్ ఫైనల్ స్టేట్మెంట్ రెడీ చేశాను సార్, మీరు ఒకసారి చూడండి. ఈసారి నుంచి ఈ అకౌంట్స్ అన్ని ప్రియకి చూపించండి. ప్రియా, ఈ అకౌంట్స్ అన్ని ఒకసారి వెరిఫై చేయి. అన్నట్టు మన టెండర్ గురించి ఏమైనా తెలిసిందా? తెలిసింది సార్. అన్ఫార్చునేట్లీ ఈ టెండర్ మనకి రాలేదు. చాలా తక్కువ మార్జిన్తో మిస్ అయ్యాం. అయినా మీరేం వరీ అవ్వద్దు సార్. నెక్స్ట్ టైం నుంచి దీన్ని నేను చూసుకుంటాను. ఓకే, నో ప్రాబ్లం. ఇంతకీ టెండర్ ఎవరికి వచ్చింది? రాజేంద్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి వచ్చింది సార్. అది మీ నాన్నగారి కంపెనీయే కదా మేడం, మీకు హ్యాపీగానే ఉంటుంది.